హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మోదరి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తా. సో నా తాడేపల్లిగూడెము, నా సరౌండింగ్ ఉండి పార్లర్కి ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు సో రావచ్చు. ఇది లికవరేజ్ సోప్ అండి. ఇది స్కిన్ వైట్నింగ్కి, బాడీ వైట్నింగ్కి ఎక్సలెంట్గా యూస్ అవుతుంది, అండ్ ఫేస్ అండ్ బాడీ వైట్నింగ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇది ఎవరైనా యూస్ చేయొచ్చు. కిడ్స్ కానించి పెద్దవాళ్ళు కానీ జెంట్స్ కానీ ఎవరైనా యూస్ చేయొచ్చు. డస్ట్ క్లీనింగ్కి చాలా బాగా యూస్ అవుతుంది, అండ్ స్కిన్ వైట్నింగ్కి, బాడీ వైట్నింగ్కి ఎక్సలెంట్గా యూస్ అవుతుందండి. మన స్కిన్ పైన ఉన్న డెడ్స్ కానీ లేదా బ్లాక్నెస్ కానీ రిమూవ్ అవ్వడానికి అండ్ లాంగ్ టైం ఫ్రెష్నెస్ ఉండడానికి యూస్ అవుతుంది. ఇది కోకోనట్ ఆయిల్, నెక్స్ట్ ఇది లికోరేజ్ ఎక్స్ట్రాయిస్ అండ్ చామన్ ఎక్స్ట్రాయిస్. నెక్స్ట్ వచ్చి కోకోనట్ ఆయిల్, అండ్ నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ అండ్ కాటన్ సీడ్స్ ఆయిల్. సో వీటితో మిక్స్ అయి వచ్చిన సోప్ అండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది, అండ్ వైట్నింగ్ కూడా చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది. వన్ సోప్ యూజ్ చేసి ఎవరు కూడా నన్ను వైట్నింగ్ అవ్వలేదు, నేను ఫుల్ వైట్ రాలేదు అని అయితే అడగద్దు. మ్యాక్సిమం 3 to 4 సోప్స్ వరకు యూజ్ చేయాలి. బట్ 1 సోప్కి మీకు డస్ట్ అనేది క్లీన్ అవుతుంది. వన్స్ ఈ సోప్ యూజ్ చేసిన వాళ్ళు వేరే సోప్ యూజ్ చేయడానికి కూడా ఇష్టపడరు. అంత బ్రైట్నెస్ ఉంటుంది, అంత ఫ్రెష్నెస్ ఉంటుంది. లాంగ్ టైం ఫ్రెష్నెస్ అనేది చాలా బాగుంటుంది. సో యూజ్ చేయాలి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే, సిఓడి ఆప్షన్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి కొంతమంది నన్ను అడుగుతున్నారు, కొన్ని క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు. సో ఏ క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది అనేది చెక్ చేసుకోండి. మన ప్రొడక్ట్స్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. అది ఎలా యూజ్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి అనేది కూడా నేనే చెప్తున్నాను. అండ్ నాకు వచ్చే మెసేజ్లో చాలా మెసేజ్లు ఏంటంటే కెమికలా, ఇది కెమికల్ క్రీమా, సో దీనివల్ల ప్రాబ్లం అవుతుందా అని అంటున్నారు. కెమికల్ అనేది మంచి ప్రోడక్టేనండి. దాన్ని హెవీగా యూజ్ చేయడం వల్ల దానివల్ల వచ్చే ప్రాబ్లం అనేది అవుతుంది. సో ఏది కెమికల్ లేనిది లేదు. అట్లీస్ట్ మనం తినే ఫుడ్ కానీ మెడిసిన్ కానీ దేంట్లో అయినా అది స్టోరేజ్ అవ్వడానికి లిటిల్ బిట్ కెమికల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, ఉండకుండా ఉండదు. అది లిటిల్ బిట్లో తీసుకున్నంత మాత్రాన మనకి ప్రాబ్లం అనేది ఏముండదు. అది ఎక్కువ తీసుకుంటేనే సో ప్రాబ్లం అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి క్రీమ్స్ ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్తున్నాం కదా. సో అది మీకు నేను చెప్పిన, స్కిన్ డాక్టర్గా చెప్పిన, లేకపోతే మంచి బ్యూటీషియన్స్ చెప్పిన, ఎవరు చెప్పినా వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటేనే చెప్తారండి. యాక్చువల్ నాకు 14 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఏది ఎలా యూజ్ చేయాలనేది నాకు ఒక ఐడియా ఉంది. సో అదే నేను మీకు షేర్ చేస్తున్నాను. అది ఎక్కడి వరకు యూజ్ చేయాలి ఏంటనేది కూడా చెప్తున్నాం. మీకు ఎక్కడి వరకు స్కిన్ ప్రాబ్లం ఉందో అక్కడ వరకు యూజ్ చేయండి. సో దాన్ని ఎలా స్టాప్ చేయాలనేది కూడా మేమే చెప్తామంటున్నాం. సో మీరు ఒక 15 days తర్వాత, 1 month తర్వాత మీరు ఈ ప్రాబ్లం ఫస్ట్ ఉన్నది ఇది, సో నెక్స్ట్ మేము ఈ 1 month యూజ్ చేసాం, దీన్ని ఎలా స్టాప్ చేయాలి లేకపోతే ఇంకా కంటిన్యూ చేయాలా అనేది మీ పిక్ పెట్టి మమ్మల్ని అడిగితే సో అది స్టాప్ చేయాలా కంటిన్యూ చేయాలా కూడా చెప్తున్నాం. నేను చెప్పకుండా లేనండి. సో ఎవరు అడిగినా ఖచ్చితంగా నేను చెప్తున్నా. కొంచెం టైం తీసుకున్నా వెంటనే, మ్యాక్సిమం వెంటనే రిప్లై ఇస్తాను. సో ఏదైనా వర్క్లో ఉంటే డిలే చేసినా నేను నెక్స్ట్ చూసే కన్నా సరే రిప్లై ఇస్తున్నాను. నేను రిప్లై ఇవ్వకుండా అనేది ఎవరికీ ఉండదు. నన్ను ఏమన్నా విసిగిస్తే వాళ్ళకి మాత్రం ఇవ్వను మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళు అడిగింది అడిగి నేను చాలామందికి ఇవ్వాలి కాబట్టి సో వాళ్ళు అర్థం చేసుకోరు, నేను చెప్పినా వినరు. అందువల్ల వాళ్ళకైతే ఇవ్వను, కానీ మిగతా వాళ్ళందరికీ కూడా వెంటనే రెస్పాండ్ అవుతాను. ఓకేనా. అది ఎలా యూజ్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలనేది ఒకసారి చూసి యూజ్ చేయండి. ఏది కూడా సైడ్ ఎఫెక్ట్ లేనిదే నేను ఇస్తున్నాను. మీరు పలానాది నేను యూజ్ చేయొచ్చా అనో లేకపోతే నాకు ఆ క్రీమ్ కావాలనో అడిగితే అది మంచిది కాకపోతే మంచిది కాదనే చెప్తున్నాను. సో నేను చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
సో వాళ్ళు కామెంట్ చేస్తే చాలామందికి అర్థమవుతుంది. సో ప్లీజ్ కామెంట్ చేయండి. అది కరెక్ట్ కాకపోతే నేను ఇది మంచిది కాదు, ఇది యూజ్ చేయకండి అనే చెప్తున్నాను. సో మంచిదైతే ఇది మంచిది యూజ్ చేయండి అనే చెప్తున్నాను. మీ స్కిన్ టైప్స్ చూసి, మీ స్కిన్ ప్రాబ్లం చూసి మాత్రమే నేను సజెస్ట్ చేస్తున్నానండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఎవరికి ప్రాబ్లం అనేది కూడా ఇప్పటి వరకు లేదు. కానీ ఏది కూడా హెవీగా యూజ్ చేయొద్దు. లిటిల్ బిట్ మాత్రమే, మీరు నైట్ క్రీమ్ యూజ్ చేసినా, డే క్రీమ్ యూజ్ చేసినా లిటిల్ బిట్ మాత్రం తీసుకొని ఆ స్కిన్ ప్రాబ్లం ఉన్నంత వరకు యూజ్ చేసి తర్వాత స్టాప్ చేయొచ్చు. అది ఎలా స్టాప్ చేయాలనేది కూడా అడగండి. సో చెప్తాము, ఓకేనా. మెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఈ వీడియో అనేది చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇది స్కిన్ వైట్నింగ్కి, బాడీ వైట్నింగ్కి సోప్ అండి. ఎలాంటి ప్రాబ్లం లేదు, ప్యూర్ హ్యాండ్ మేడ్ సోప్. సో దీని గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ హ్యాండ్ మేడ్తో ప్రిపేర్ చేసింది. అండ్ ఎలాంటి స్కిన్కి ప్రాబ్లం అవ్వదు, హార్మ్ఫుల్ కాదు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. నార్మల్ సోప్ లాగే డే అండ్ నైట్ యూజ్ చేయండి, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.